నా ఇంటి దేవత చేసుకున్నా యువ గారు, నా ఇంటి దేవతని చేసుకున్నా. ఆమె ఇక నమ్మండి, మీరు నమ్మకపోండి. నా ఇంటి దేవతని చేసుకున్నా. అమ్మ రామ్మ యువ గారు, ఆనంద్ శర్మ గారు. ఆ రోజు అమ్మకి ఏం చెప్పమంటారు? ఆ రోజు అమ్మవారికి మీరు ఏం చేయాలి చెప్పండి, మీరు నాకు చెప్పండి. ఓకే మీరు కాదు సార్, ఆ రోజు అమ్మవారికి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఏదైతే తెలియదండి, పాలు పెరుగు తేనె చక్కెర తర్వాత ఇవన్నీ రకరకాల పండ్ల రకాలు అవన్నీ తెమ్మంటారు. ఏమవుతాయి చెప్పండి, ఆ రోజు ఖర్చు ఎంతో చెప్పండి. 50 లీటర్ పెడతారు. ఇంకా చాలా విశేషంగా ఉంటుంది. ఇంకేమేం కావాలి చెప్పండి. ఆ రోజు అమ్మవారు ఖర్చు ఏమవుతుందో చెప్పండి. మీరు ఏమేమి కావాలో అన్ని తీసుకురండి, అమౌంట్ చెప్తే సార్ ఇచ్చేస్తాను. మీరు అన్ని కాదు నేను చెప్తాను, నేను ప్రిపేర్ చేసి ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ ఏం కావాలో అమ్మవారికి అయ్యే అభిషేకానికి అయ్యే ఖర్చు, అమ్మవారికి అయ్యే చీర, అమ్మవారికి అయ్యేది నేను చేయాలని కోరుకుంటున్నాను. పట్టు చీర అదే అంటే నేను కంచి పట్టు చీర మంచిది. కట్టదు సార్ అమ్మవారికి, అట్లా కట్టదా మేము తప్పకుండా. కలర్ కాంబినేషన్ కూడా మీరు చెప్పండి, నేను ఈ లోపు నేను తెప్పిస్తానండి. కంచి నుంచి కానీ నేను కంచి నుంచి బెనారస్ నుంచి ఎక్కడ నంబర్ 1 చీర తెప్పించిస్తాను. ఏ చీర తెప్పించమని నేను అరే వదిలిపెట్టి సార్, తెప్పిస్తాను. అమ్మవారు మాకు అవకాశం లేదు సార్, ఎందుకు అట్లా చేసుకో సార్.